కళ్ళుండి చూడలేని కబోదులు లాగా నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఎన్ని వర్కులు చేశారు, 2019 నుంచి ఈ రోజు వరకు మేము ఎన్ని వర్కులు చేసాం కావాలంటే డిబేట్కి వాళ్ళు రమ్మానండి. వేల కోట్లు మేము కార్పొరేషన్ లిమిట్లో కానీ గాజువాక నియోజకవర్గం లిమిట్లో కానీ బ్రహ్మాండంగా వర్కులు మేమైతే చేసామండి. ప్రతి వార్డులో కూడా ఇంత బ్రహ్మాండంగా వర్కులు గత ఏ ప్రభుత్వంలో కూడా జరగలేనన్ని వర్కులు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వర్కులు అయితే పూర్తి చేసాం. అది వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం వ్యక్తులు మాట్లాడి శుద్ధ అబద్ధం అండి. చేతంటే వేల కోట్లు హెచ్చించి ఈవేళ రోడ్లు ఎప్పుడూ విస్తరణకి కూడా నోసుకున్నటువంటి 40-50 ఏళ్ళు బట్టి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానంగా ఎలాంటి రోడ్లు మీరు కట్టించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కణితి రోడ్డు అండి, అది 40 ఏళ్ళు బట్టి విస్తరణకు నోసుకోలేదు. ఆ రోడ్డుని మా ఏఎంలో ఇప్పుడు విస్తరణకి దాన్ని ఎలా పని బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే హైలైట్ రూపంలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో చెప్పండి. బ్రహ్మాండంగా ఎలా అభివృద్ధి విషయంలో కానీ క్రానిక్ లాంటి 40-50 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ గాజువాక నియోజకవర్గంలో మా హయాంలో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము పూర్తి చేసినందుకు మేము చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా మేము చెప్పదలుచుకున్నామండి. ఇంచేతంటే 25 సంవత్సరాల పైబడి గాజువాక హౌస్ కమిటీ సమస్యని మరి తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018లో ఎలక్షన్ ముందు ఆదరాబాదరగా పట్టాలు ఇచ్చేసి పట్టాలు ఇచ్చామని అనిపించుకున్నారు వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని. కానీ ఆ పట్టాలు ఎవరికీ ఉపయోగపడలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు, రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్కి పనికిరాలేదు, పట్టాలు ఎవరికి కూడా ఉపయోగపడలేదు అని ప్రజలందరూ గగ్గోలు పెడితే కమ్యూనిస్ట్ సోదరులు మాకు దగ్గర కూడా అప్పుడు మొరబెట్టుకుంటే మేమందరం కూడా కలెక్టర్ రిప్రజెంటేట్ చేస్తే ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు, నెక్స్ట్ ప్రభుత్వంలో మీరు పెట్టుకొని ప్రభుత్వం ద్వారా వస్తే మేము చేయగలుగుతాం అన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పలు తపాలు నేను పెట్టడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక గురించి విమర్శించింది ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు, నోట్ల కట్టలు లేవు, పంచడానికి లిక్కర్ లేదు, నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రజా సమస్యల్ని కనుక ఎంతో ఆదరబాదరగా కొన్ని రోడ్లు వచ్చినట్టుగా చెప్తున్న విమర్శల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ గాజువాక పార్ట్ ఆఫ్ వైజాగ్ రాజధాని అయిన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్లు ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే అయింది సార్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ లాంగ్ పెండింగ్ కేసులన్నీ కూడా మా ఏఎంలో అయ్యాయని గర్వంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018లో హౌస్ కమిటీ మీద పట్టాలు ఇచ్చినప్పటికీ అది ఎవరి ఒక్కరికి ఉపయోగపడలేదు. రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్ చేసుకునే పనికి రాలేదు, ప్లాన్ అప్రూవల్ కాలేదు, ఇల్లు కట్టుకునేది కావలేదు, అమ్ముకునేది కావలేదు. అలాంటి సమస్య 25 ఏళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యని మేము పరిష్కారం చేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళ సర్నేములు, సర్వే నెంబర్లు, బౌండరీస్ అన్నీ తప్పున్నా, పేరు తప్పున్నా అన్నీ సవరణ చేసి పక్కాగా మళ్ళీ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిపించి వీళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టాం. అంచేత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అయిందని. అదొక సమస్య. ఏపీఐసి భూములు 50 సంవత్సరాలు అయింది, 5 ఎమ్మెల్యేలు నానాటి వాళ్ళు చూసింది. 800 రూపాయలకి అక్కడ ఆ రోజుల్లో ఏపీఐసి భూములు తీసుకుంది. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ గురించి అని కొంత ల్యాండ్ ఇడిచిపెట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అది ఆ ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యామిలీ మెంబర్లకు పట్టాలు ఇవ్వడం జరగలేదు. ఆయుష్ను కూడా మా హయాంలో వాళ్ళకని ఇడిచిపెట్టిన ల్యాండ్ వాళ్ళ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సలవతో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సార్ మీరు చెప్పే అభివృద్ధి ఎలా ఉన్నాయంటే ఒక గత 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చానని అంటున్నారు. అదే నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి డెవలప్మెంట్సే జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి పంపించడం, లేకపోతే కొత్త అభ్యర్థిని సూచించటం, ఇదంతా కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కొంత భయంకరంగా కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు 5 సంవత్సరాల నుంచి కష్టపడున్నారు, మీకు కూడా టికెట్ ఇస్తారా లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఏ రకంగా దీన్ని స్వీకరిస్తారు? సీఎం గారు అతనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి సర్వేలు జరుపుకొని కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని
గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనేది అతను తీసుకున్న నిర్ణయం. అది ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా అదే తీసుకుంటుంది. దాన్ని మనం స్వాగతించాలి. అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే గెలిచే అభ్యర్థికి ఇవ్వాలనేది అది ఏ ముఖ్యమంత్రి అయినా సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ గెలుస్తాడు అంటే ఆయన చేసిన అభివృద్ధి మీద ఆయనకు నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది అభ్యర్థులను మార్చే అవసరం ఏముంది? అతను ఎన్ని అభ్యర్థులు ఎన్ని చేసినప్పటికీ కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసుకోవాలా, గెలిచే అభ్యర్థుల తాలూకా క్యారెక్టర్ని చూసుకోవాలా, పార్టీ ఇమేజ్ ఎంత ఉన్నా క్యాండిడేట్ తాలూకా ఇమేజ్ కూడా కొంత యాడ్ అవ్వాలి. యాడ్ అయినప్పుడు అభ్యర్థులు గెలుస్తారు. ఆ యాడ్ అవ్వడం అంటే కష్టపడి పనిచేసే తత్వంని అభ్యర్థులు ఉండాలా, ప్రజలకు అందుబాటులో 24 hours ఉండాలా. రెండోది క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటున్నాడు. అది పార్టీ అధ్యక్షుడిగా అతను నిర్ణయం తీసుకోవడం తప్పు లేదని నేను గాజువాకలో పార్టీ ఇన్ఛార్జ్గా మీ ఫ్యామిలీ నుండి కాకుండా లేకపోతే ఇతర పెద్ద ఫ్యామిలీ నుండి కాకుండా ఇక్కడ గాజువాక ఇన్ఛార్జ్గా రామచంద్రరావు గారికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మరి అతనికి యాదవ కమ్యూనిటీ రామచంద్రరావు అనే వ్యక్తి వైఫ్ కాపు కమ్యూనిటీ. ఈ 2 క్యాస్టులు దాని మీద జనరల్గా వర్కౌట్ అవుతుందేమో 2 క్యాస్టుల మీద అనే దాని మీద ఇవ్వడం జరిగింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నన్ను పిలిపించి అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. సార్ మాకన్నా బలమైన క్యాండిడేట్కి మీరు ఇచ్చుంటే మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, గెలిచే అభ్యర్థికి ఇవ్వండి, మీరు సీఎం అవ్వాలని మా కోరిక. ఒక క్యాస్ట్ అలాగా వర్కౌట్ అవ్వదండి. ఒక క్యాస్ట్ మీద ఇప్పుడు రాజకీయాలు జరగవు. చేతంటే అన్ని క్యాస్టులు కలుపుకుంటే వాళ్ళ క్యాస్ట్ కూడా మైనస్ అవుతుంది. అన్ని క్యాస్టులు అభిమానించే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటే గెలుపు అనేది సులువుగా ఉంటుంది. ఒకసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పడం అయితే జరిగింది. విశాఖపట్నం గాజువాక నుండి మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? సర్వేలు జరుగుతున్నాయి సార్, సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల ఆధారం ప్రకారంగా ఖచ్చితంగా ఆతల క్యాండిడేట్లు వేళ 2-3 పార్టీలు కలిపి ఒక అభ్యర్థిగా పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. జనసేన టీడీపీ కలిసేటట్టుంది. దానికి బీజేపీ కూడా యాడ్ అవుతుందని అంటున్నారు. దీని మీద ఆతల క్యాండిడేట్ ఎవడనేది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ డిసైడ్ కాలేదు. ఆ క్యాండిడేట్ని పెట్టి ఈతర క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి సర్వేలు జరుగుతాయి. అది జరిగినప్పుడు ఎవరికి గెలుస్తారా అని విన్నింగ్ ఛాన్సెస్ చూసుకొని దాని మీద డిసైడ్ అవుతుంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవటం విషయంలో చాలా సఫలీకృతం అయ్యారు. మీరు ఎలాంటి వ్యూహరచన చేశారు? పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ డబ్బులు పంచారా, లేకపోతే మీరు పోటాపోటీగా పంచారా? మీరెంత పంచారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పంచారు? డబ్బులు అనేది క్రైటీరియా కానే కాదండి. అత్యధిక డబ్బులు పెట్టే గెలిచింది అధికార పార్టీ అని బహిరంగ సభలలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ మీ మీద విమర్శలు. నా దగ్గర పవన్ కళ్యాణ్ నా మీద అయితే ఏమి విమర్శలు చేయలేదు సార్. గాజువాక్ కూడా ఆయన వచ్చి మీటింగ్ కూడా చెప్పాడు. ఇక్కడ నా మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయేమో అని అడిగారు. ఏమైనా కరప్షన్ కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏమైనా అసిరాత్ చేశాడా, ఈ ఎమ్మెల్యే మీద ఉన్న అలిగేషన్స్ చెప్పానంటే వాళ్ళ నాయకులందరూ కూడా అతని మీద ఏమి లేవు సార్, మనం ఆయన మీద ఏం మాట్లాడినా తప్పు అవుతుంది అని చేత మాట్లాడుకుంటుండడమే మంచిదని అంటే ఇక్కడ ఎంవి సత్యనారాయణ గారి మీద మళ్ళీ గాజువాకలో 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నన్ను అయితే ఎక్కడా కామెంట్ చేయలేదు.